నా భర్త మంచి చక్రయ్య నేను చెయ్యమ్మను కనకటం కన్నా వాడు సర్పంచ్ అయ్యిండు. సర్పంచ్ అయినాక ఎకరణాలు పెట్టుకోవటం, మంది దాగా చేసుడు, భూములు కొని పెట్టుడు, భూముల కాడ లంచాలు తీసుకోవటం, ఒక్కొక్కరి కాడ ఇబ్బంది పెట్టుడు నా భర్తకు నచ్చలే. నచ్చక సపడకుండా నేను పోతేంది పోకుంటేంది నాకు అవసరమైనట్టుగా ఈయన దూరం ఉన్నాడు. ఈయన దూరం ఉండే వరకు ఏం చేసిండు, ఈయన ఎన్నడు నా కూడా జనం అంతా ఈయన కాడికి పోతారు, నా కాడికి వస్తలేడు, ఈయన చంపాలి, ఈయన ఊళ్ళో ఉంచొద్దు అన్న ప్రయత్నంతో నా బిడ్డ కనకడ స్వరూప, ఆమెకి 2 కొడుకులు, ఆ కొడుకులు ఎంబడి పెట్టుకొని నా భర్తను చంపాలని కనకడ స్వరూప భర్త ఉప్పులయ్య కొడుకు శ్రవణం నరేష్ తర్వాత ఇప్పుడు ఈ కనకట లింగయ్య ఆ దిండుగాల పెద్దింటి మధు, సంతోషు, కనకట సీను, గంధసిరి వెంకన్న, వెంకటేశు, వీళ్ళందరూ వెనకాల 18 మంది 20 మంది సారు. వీళ్ళందరూ కలిసి చక్కడిపోతూనే చంపారు. మాకు గట్టిగా న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయకపోతే మంచిగా ఉండదు. మేము కోరుకునేది అది పెట్టాలి. వాళ్ళ వరకు మీద పడితే నా భర్తకు శాంతి ఉండదు. వాళ్ళు వృక్ష చేయాలి, వాళ్ళ ఇల్లు కొనగొట్టాలి, వాళ్ళ గోరి కట్టాలి. మేము కోరుకున్నది అంతా. తప్పకుండా మాకు న్యాయం చేయాలి. కనకటి ఎంకన్నోనే కనకటి ఇప్పుడేను అలా ఉన్న పేర్లు ఉన్న వాళ్ళందరినీ ఆడళ్ళను మొగలను ఆ భగవంతుడు ఆ రామరావు పార్టీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలంటే వాళ్ళు వృక్షిక్ష చేయాలి. ఊళ్ళకి రానియద్దు వాళ్ళని. ఈ విషయం సీఎం గారు చేరాలి. సీఎం గారు దండాలు, ఎమ్మెల్యే గారికి దండాలు. మమ్మల్ని కొట్టినా కూడా మేము ఎమ్మెల్యే పార్టీ ఉన్నాం, ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నాం. మాకు అది న్యాయం చేయాలి. మాకు మేము అన్యాయం చేయలే. మేము మంచిగానే ఊళ్ళో ఎవరికైనా కట్టగాలి. మమ్మల్ని ఇంత న్యాయం చేసాడు. జనం ఎట్లా ఉంటారో మీరే చూడండి. మాకు తప్పకుండా ఈ న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. మేమే కాక ఊళ్ళో జనం అంతే ఆడతారు. నా భర్త తత్తే మేము ఎంత ఏడ్చిన జనం అంతే ఆడతారు. అంతమంది జనం వచ్చారు, అంతమంది ఇబ్బంది పెట్టినాడు. అందువల్ల వాళ్ళు అట్ట పెట్టాలి. మేము కోరుకున్నది నా భర్త శాంతి ఉండాలంటే మా భర్త చచ్చిపోయిందో వాళ్ళు చచ్చిపోవాలి. మేము కోరుకునేది అది. కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం జరుగుద్ది, మంచి పేరు వస్తుంది, మంచిగా ఉంటది. అట్లా చేయాలి సారు. ఒకరిని ఊరు రోడ్డుకి ఇచ్చుకున్నాడు. ఎవరికి శనకలు కొని పెట్టినా బంగారం ఇవ్వాలి, ఎవరు భూములు కొట్టి పెట్టినా లచ్చలు ఇవ్వాలి. వాడు ఉన్నాకనే ఇంకోటి కొనాలి భూమి. కాకపోతే ఊళ్ళో తిరిగి కూడా తెచ్చుకోరు. ఈ మాట మీరు వాడికి లచ్చం ఇవ్వండి. వాడు కోటి రూపాయలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ చేరాడు. చెవిటం కన్నా ప్రాణం మాకు 40 ఏళ్ళ సవాసం. నా మౌరు నేను చేతులెత్తి దండం పెట్టినా, అన్నయ్య నువ్వు ఆయన చేసుకోవద్దు, ఊరు ఉప్పైద్ది అన్నయ్య, పాటికొద్దు అన్నయ్య అన్న. అంటే కూడా నువ్వు చేసుకోనని తట్టుకోలేక ఆయన ఊతకాలి మండలంలో పార్టీకి మీటింగ్కి వస్తే 50-60 మంది ఎక్కారు. నువ్వు అసలు చేసుకుంటావు వద్దని. వద్దంటే వెళ్ళిపోయి ఇక నన్నైతే బతకనియారు. పెద్దలో తాకియాలని రామారెడ్డికి తాకిచ్చి తువాలు కప్పించండి. యానారెడ్డికి దామారెడ్డికి వాళ్ళు తువాలు కప్పినాకనే వీరి బలం వచ్చింది. అంతే ముందు బలం లేదు. దయ్యూరం యానారెడ్డికి దామోదరెడ్డికి నేను తల్లిగారి ఇల్లు నేను కష్టపడ్డా. నేను ఓట్లు వేయించిన, నేను ఎంపీటీసీ అయినా, జడ్పీసీ పోటీ చేసిన. నేను జడ్పీటీ చేసినాడు. నాకు నార్జీ చదువులే సారు, నేను చేయనన్నా. నీకు నార్జీ ఉన్నది, నేనున్నా, నీకేం భయం కాదని నన్ను ముంచాడు. నేను 1200 ఓటుతో ఓడిపోయినా కూడా రూపాయి సాయం చేయలే సారు. రూపాయి తీసుకోవాలి. నేను నాకు తల్లిగారి ఇల్లు, అత్తగారి ఇల్లు ఉన్నాము. మమ్మల్ని ఇవాళంతా న్యాయం చేయించాడు. అతువాల కప్పిండు. నా పేరు తువాల కప్పే కారణం కూడా టీఆర్ఎస్ నుంచి మేము వద్దని కోరుకున్నాం. చక్రయ్య నువ్వు టీఆర్ఎస్ పార్టీ పోతానే కూడా నీ అల్లతో ఉంటేనే కదా నీ ప్రాణం. నువ్వు నా కాడికి రా, నేను రాను, నువ్వు వస్తావా అంటే నువ్వు వద్దు సార్ నేను వస్తాను పోగానే తువాల కప్పిండు. సంతోషంగా ఉన్నాం. వాడు ఓట్లేసినాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చినాడు. కాంగ్రెస్ ఓట్లు కట్టాలి, కాంగ్రెస్ జెండాలు కట్టాలి. కాంగ్రెస్ జెండాలు కట్టగా టీఆర్ఎస్ జెండాలు కట్టించిన ఊరు నిండా ఒక్క జెండా అంటే కాంగ్రెస్ జెండా లేదు.
అట్లాగా ఇచ్చిండు. తెల్లారితే ఓట్లాడంగా నా మగ నా పెళ్లి నేను మా బావ కొడుకు ఓట్లాడతాను పోతే నంది వరకు ఓట్లున్నారు మన ఇంటి ముందట్టే నా పెళ్లిటి కొట్టిండు, నన్ను కొట్టిండు, నా బిడ్డను కొట్టిండు. ఆ పని చేతంగల దగ్గరికి కొట్టింది. చేతంగల చెప్పినా చేతంగల ఫోన్ చేస్తే నా పెళ్లిటి చెప్తాను కొడితే నిన్ను కొట్టేది కాదా అన్న నేను అట్లా కూడా ముఖం పట్టుకొని అడిగినాక కూడా వాడు డబ్బులు ఇస్తాడని డబ్బులకు రోజు పడి డబ్బులు కాసపడి వాడు తువాలు కప్తాడు. తువాలు కప్తాక మేము 10 రాళ్ళం చేసినావు నా బిడ్డ నేను కారేసుకొని ఇంటికి పోయినాం. వాడు తువాలు కప్తే మాత్రం ఊళ్ళో ఫస్ట్ మంచిగా ఉండదు నీ తువాలు కప్పొద్దన్నాం. నూతకాలు మీటింగ్ వస్తే నిన్న పిల్లలు 400 మిరియాలు పైకెత్తిరు చేతంగారి మీదకి నెట్ట తువాలు కప్తే వారికి ఒక ఊరు కాదు నూతకాయలు మండలంలో 20 ఊర్లలోకి ఇస్తాడు వాడు తువాలు కప్పొద్దన్నారు. తువాలు కప్పొద్దంటే వామనం చేయనాలతో తట్టుకోలేనని ఇక దావరెడ్డికి అలవాటు చేసి యారెడ్డికి తోటి తువాలు కప్పించాడు. తువాలు కప్పినాక ఇక ఈ బలం వచ్చి నా పెళ్లి తప్పించాడు. కారణం అదే తువాలు కప్పడే కారణం. వాడు తువాలు కప్పకపోతే వాడికి బలం ఉండకపోవు. టీఆర్ఎస్ ఓడిపోయినందుకు నా పెళ్లి తప్పకపోవు. తువాలు కప్పే కాంటే కారణమే అడుగు ఇంకనే అడుగు. బజారు ఏమలేదు, బజార్లో ఉండేది లేదు. ఈ బలం వచ్చినాకనే ఇంత పని చేశాడు. మాది మిర్యాల గ్రామం. నా పేరు మన్నె నరేష్. మంచి చక్రయ్య గారిది ఇదైతే హత్య జరిగింది. ఇది చాలా కక్షపూరితంగా జరిగింది. ఆయన చేసే మంచిని ఓర్వలేక చేసినారు. ఆయన చేసే మంచి దగ్గర ఇప్పటికీ మేము మా చిన్నతనం నుంచి చూస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడైనా పేరు పెట్టి పిలిచిన ఈ తాకతలు ఈ ఏరియాలో లేదు. ఈ మండలమే కానీ ఇక్కడే కానీ మా గ్రామంలో కానీ ఎవరైనా మంచక్రయ్య గారు లేకపోతే పెద్ద మనిషి లేకపోతే తాతయ్య మర్యాదపూర్వకంగా పిలుచుకునే వాళ్ళము. ఇందులో భాగంగా మన కనకటి వెంకన్న గారు ఆయన చేసే అరాచకాలు అంతకంటే ముందు 2-3 సార్లు కూడా ఇదే మంచక్రయ్య గారిని ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో కూడా ప్రచారం చేయకుండా కొట్టడం జరిగింది. అదే కేసు ఇప్పుడు ఇదే నూతనకల్ మండలంలో కేసు జరుగుతున్నది. అంతకంటే ముందు కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్లో వాళ్ళు బీఆర్ఎస్ గాదర్ కిషోర్ గారు అండ చూసుకొని కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్లో గొడవ చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా 4-5 ఊర్లో గుడిగంటి వెంకన్న కానీ గోరుగంటి కన్నారావు కానీ మన్నేని దశరథ తరాదుల మల్లయ్య మంచి చక్రయ్య గారిని వీళ్ళందరినీ కొట్టడం కూడా జరిగింది. అది కూడా కేసు నడుస్తున్నది. ఇట్లా అరాచకాలు చాలా చేసినవి ఉన్నాయి. ఆయన అంతకంటే ముందు ఉన్నాయి. ఆయన పెద్ద రౌడీ షీటర్ ఇక్కడ. ఇవన్నీ చేసుకుంటా కూడా ఇదే తాతయ్య గారు వచ్చి ఈ మన మిర్యాలలో చేసిన మంచిని ఓర్వలేక ఈ రోజు ఆ కక్షపూరితంగా జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరంలో కూడా ఏ ఒక్క గొడవ కూడా జరగలేదు ఊర్లో. అందరు ప్రశాంతంగా ఏ కులం వల్ల అయినా కానీ ఎక్కడోళ్ళైనా సరే ప్రశాంతంగా బతుకున్నారు ఇక్కడ. ఆయన ఎప్పుడైతే 2023 వరకు కూడా ఆయన అరాచకాలు చాలా ఉండే ఊర్లో. అప్పటి నుంచి 2023 నుంచి ఇప్పటి వరకు 1.5 సంవత్సరం గవర్నమెంట్ అయింది. ఈ కాంగ్రెస్ పాలనలో మాత్రం ఇప్పటి వరకు మిర్యాలలో గొడవ జరగలేదు. అందరు ప్రశాంతంగా జరుగుతున్నారు. అది ఓరవలేక ఆయనని తట్టుకోలేక ఆయనని ఈరోజు ఇట్లా చేయడం జరిగింది. ఆయనని ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉండే వచ్చి చాలా చేరాలి ఇట్లా అట్లా అది ఇది అని చెప్పి ఈ జనాలని భయభ్రాంతులకు చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యడం జరిగింది. జాయిన్ అయిన 4-5 నెలలకు ఈ కక్షపూరితంగా ఇట్లా చేసినారు. ఇట్లా చేసి ఈ వర్గాలు చేసి ఆ వర్గం ఈ వర్గం అని చెప్పి చేసుకుంటూ చేసి ఆయన చేసే మంచిని ఓర్వలేక ఈరోజు ఆ చక్రయ్య గారిని ఈ హత్య చేసినారు. అట్లనే ఆయన రౌడీ షీటర్ ఉంది. చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఈరోజు పోలీసులు కూడా అదే ఇంటి ముందట వచ్చి ఆయన ఇంటికి కాపలా కాస్తున్నారు. ఇక్కడ ఆయన ఇంటికి దేనికి కాపలా కాయాలి? పోలీసులు ఆయన ఇంటి ముందట కాపలా కాస్తున్నారు. మమ్మల్ని ఆపడము చేయడము ఇవన్నీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మాకు దీని మీద మాకు ఏం చేస్తుందో చూస్తాము. ఇదే మా మందుల సామెలు మా ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మా నియోజకవర్గంలో మా తుంగతుర్తి నియోజకవర్గంలో హత్య జరిగింది. దీన్ని చాలా స్పీకర్ గారు మీరు రేవంత్ రెడ్డి సీఎం గారు మీరు ఉన్నారు, దీంట్లో మీరు చాలా సీరియస్ తీసుకోవాలని చెప్పి మా రేవంత్ రెడ్డి మా మందుల సామెల్ గారు మాట్లాడినారు. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద వేచి చూస్తున్నాం. వాళ్ళ కక్షపూరితంగా ఖచ్చితంగా యావగారికి అరెస్ట్ పడాలని మా ఒక మనవి. మాది మిర్యాల గ్రామం. మేమంతా ఇక్కడ యువత. మిర్యాల ఈ రోజైతే ఏదైతే జరిగిందో మంచు చక్రయ్య గారు
మంచు చక్రయ్య గారు అనేది ఈరోజు మేము ఆ పదం ఇంతవరకు కూడా ఎన్నడూ కూడా ఆయన పేరు పెట్టిన దాఖతలు లేవు. అంటే పేరు పెట్టి కూడా మేము పిలవం. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కానీ, మండలంలో కానీ, మండల స్థాయిలో ఉన్న విలేజ్లు కానీ ఎక్కడైనా ఆయన పేరు పెద్ద మనిషే. ఆయన పేరే పెద్ద మనిషి. అట్లాంటి గొప్ప పేరు సంపాదించిన ఒక వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. ఇట్లాంటి అంటే నేను ఒకటే క్వశ్చన్ చేయదలుచుకున్నా. అంటే ఇది మా ఒక్కరి ఆలోచన కాదు, ఈ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన. మేమేమనుకుంటున్నాం అంటే ఇది ఇప్పుడు ఏదైతే రాజకీయంగా ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని తట్టుకోలేక ఏదైతే చేసిర్రో, ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేది మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవడైతే చేస్తున్నారో ఇట్లాంటివి చేసి మేము గొప్పలం అవుతాం, ఎదుగుతాం అని అంటే ఇవాళ ఊళ్ళో ఉన్న యువత కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కానీ మేము కూడా అట్లాంటి బాటలను నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎవడైతే మేము అడ్డదారులలో ఎదుగుతుంటే మేము ఎందుకు కష్టపడి చదువుకోవాలి, మేము ఎందుకు కష్టపడి పనులు చేసుకోవాలి, మేము కూడా గిట్టే చేసుకోవచ్చు కదా. ఇవాళ ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో, రాజకీయ నాయకులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా దీని మీద సరైన సమాధానం తీసుకొస్తేనే దాని ప్రకారమే ఇలా ఊళ్ళే ఒక 7,000 నుంచి 10,000 మంది జనాభా ఉన్నారు. ఇంతమంది జీవితాలు ప్రశ్నార్థకమే. ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది దీని మీద. సరైన నిర్ణయం తీసుకుంటున్నామో అందరి జీవితాలు మంచిగా ఉంటాయి. ఇక ఎవడైతే ఇట్లా చేసి ఎదుగుతాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని అంటే మాత్రం అందరి జీవితాలు కూడా ఇట్నే మారుతాయి. ఇంకా ఈ పోలీసులు ఇట్నే ఊళ్ళకి రావాల్సి వస్తుంది, రాజకీయ నాయకులు ఇట్నే పాట కట్టాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఇట్నే తిరగాల్సి వస్తుంది. ఈ విషయం మీద వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏదైతే మనకు చట్టాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా, మన ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీనికి తక్షణమే మా ఊరి ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు, అందరికీ వీళ్ళు ఎవరైతే చేసారో వాళ్ళకి శిక్ష పడితేనే మేము న్యాయం జరిగినట్టు ఫీల్ అవుతాం. యావజ్జీవ పడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.